Okay, ma. Good afternoon to you all. Good afternoon, ma'am. Right. ఇంకెవరైనా జాయిన్ అయితే నాకు చెప్పండి అమ్మా, ఒకవేళ వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతే. స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా, నా స్క్రీన్ మీకు విజిబుల్ ఉందా క్లియర్గా? Yes, ma'am. నా వాయిస్ కూడా విజిబుల్, నా వాయిస్ కూడా ఆడిబుల్ ఉంది కదా క్లియర్గా? Yes, ma'am. ఓకే, వెరీ గుడ్. రైట్. So today our topic is limit comparison theorem. So before going to limit comparison theorem, let me recall what is comparison theorem. So let me recall comparison theorem. ఎవరికైనా ఏమైనా గుర్తుందమ్మా కంపారిజన్ థీరము? కంపారిజన్ టెస్ట్ అని చెప్పి సరే, కంపారిజన్ టెస్ట్. ఓకే, లెట్ మీ ఇది కూడా లిమిట్ కంపారిజన్ టెస్ట్, అది కూడా. కాకపోతే తీరం, నేను తీరం చెప్పాలనుకున్నా కాబట్టి తీరం అని రాస్తాను. ఇది కూడా లిమిట్ కంపారిజన్ టెస్ట్. సో కంపారిజన్ టెస్ట్ అంటే మనము కన్వర్జెన్స్కి డైవర్జెన్స్కి కొన్ని టెస్టులు తీసుకొని చేస్తామన్నమాట. కన్వర్జెన్స్ డైవర్జెన్స్ అంటే ఓకేనా? సో అలాగా కంపారిజన్ టెస్ట్ మనము ఏం చెప్పుకున్నామా? ఇఫ్ ఎవరికైనా గుర్తుందా? ఇఫ్ సిగ్మా యుఎన్ అండ్ సిగ్మా విఎన్ ఆర్ two series of non-negative terms, such that there exist, so there is a there is a positive number, m belongs to z plus and k belongs to r plus, such that అది ఎలా ఉండాలంటే such that 0 less than or equal to un less than or equal to k into vn for all n greater than or equal to m, and b if sigma vn convergent implies sigma un convergent. సో మనం ఏమైనా సరే 2 సిరీస్ తీసుకుంటే ఆ సిరీస్లో యూఎన్ సిరీస్ విఎన్ సిరీస్ కంటే చిన్నదిగా ఉంటే చిన్నది కంటే సమ్ కంపారబుల్గా కే ఇంటూ సమ్ విఎన్ ఫామ్లో ఉంటే ఫస్ట్ విఎన్ చెక్ చేస్తాం. విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కన్వర్జెంట్ అవుతుంది అని చెప్తాం. అదే దీనికి ఒకవేళ ఇన్ కేస్, సో దీంట్లోనే మనం 2 సార్లు చెప్పుకున్నాం కదా. ఏమేమి చెప్పుకున్నాము? ఒకటి లెస్ దాన్ ఉంటే, గ్రేటర్ దాన్ ఉంటే ఏమవుతుంది? సపోజ్ ఇంకొకటి వెరీ గుడ్, 2 చెప్పుకున్నాం మనం కదా. యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే ఇంటూ విఎన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం ఇఫ్ సిగ్మా విఎన్ డైవర్జెంట్ ఇంప్లైస్ సిగ్మా యూఎన్ డైవర్జెంట్. అంటే సిగ్మా విఎన్నే మనం చూస్తామన్నమాట. ఇదైతే పెద్దగా యూఎన్ విఎన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్లియర్గా ఏం చెప్పచ్చు? చిన్నగా ఉండేది ఫస్ట్ మనకి రెండు తెలియాలి. ఒకటి తెలిసి ఉంటుంది యూఎన్ విఎన్లో ఒకదానికి మనకు కన్వర్జెంటా డైవర్జెంటా అనేది తెలిసి ఉంటుంది. ఒకటి తెలిస్తే ఇంకొకటి ఎలా కనుక్కుంటామంటే, సపోజ్ యూఎన్ మనకు తెలిసిందనుకో కన్వర్జెంట్ అని, యూఎన్ కంటే యూఎన్ డైవర్జెంట్ అని తెలిసిందనుకోండి, ఏమవుతుంది? యూఎన్ కంటే విఎన్ పెద్దగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది కూడా డైవర్జెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుని యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు విఎన్ అయితే విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. మీది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే లిమిట్ కంపారిజన్ టెస్ట్కి ఈ కంపారిజన్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది బాగా ఐడియా వస్తే మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా లిమిట్ కంపారిజన్ టెస్ట్ బాగా అర్థమవుతుంది. సో యూఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు విఎన్ అయితే విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కన్వర్జెంట్ అవుతుంది. యూఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు విఎన్ అయితే విఎన్ డైవర్జెంట్ అయితే యూఎన్ డైవర్జెంట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే అమ్మా? ఓకేనా? రైట్, చెప్పాలి. ఇప్పుడు నేను తీరం చెప్తానమ్మా, వెరీ ఇంపార్టెంట్ తీరం.
లిమిట్ కంపారిజన్ టెస్ట్. అది టెస్ట్ యాక్చువల్గా తీరం కాదు, మళ్ళీ నేను రాస్తానండి. లిమిట్ కంపారిజన్ టెస్ట్. నేను స్టేట్మెంట్ రాసి మీకు థియరం చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. లిమిట్ కంపారిజన్ టెస్ట్. ఓకే, మనకు క్లియర్గా ఇక్కడే అర్థమవుతుంది. ఇప్పుడు కంపారిజన్ టెస్ట్ అంటే కంపేర్ చేయడం, ఓకేనా. లిమిట్ కంపారిజన్ టెస్ట్ అంటే ఆ రెండిటికి సంబంధించి ఏం కనుక్కోవాలమ్మా మనం? లిమిట్ కనుక్కోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, అంతే, ఏం లేదు, ఓకేనా. సో స్టేట్మెంట్ తర్వాత ప్రూఫ్. ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకునే మనము ప్రాబ్లమ్స్ చేస్తాం. లిమిట్ కంపారిజన్ స్టేట్మెంట్ ఏమంటే, లెట్ sigma un and sigma vn be two series of positive terms, such that limit un by vn is equal to L, L belongs to R. ఎనీ రియల్ నెంబర్ అమ్మా L అనేది. అయితే మన లిమిట్ UN బై విఎన్కి మనం లిమిట్ కనుక్కోవాలి. ఇఫ్ L నాట్ ఈక్వల్ టు 0, దెన్ ది సిరీసెస్, రెండు సిరీస్లు, దెన్ ద సిరీస్ సిగ్మా UN, సిగ్మా విఎన్ converge or diverge together. అంటే అయితే రెండు కన్వర్జ్ అవుతాయి లేదా రెండు డైవర్జ్ అవుతాయి. ఎప్పుడు? ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. సపోజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ L is equal to 0 I and sigma Vn is convergent, then sigma Un is convergent. సో ఓవరాల్గా మీకు ఏమర్థమవుతుందమ్మా? ఏవైనా సరే స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ని మనం బాగా అర్థం చేసుకుంటే ప్రూఫ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మీరు ఓన్గా కూడా ప్రూఫ్ను రాయొచ్చు. అయితే స్టేట్మెంట్ ఏమి? లెట్ సిగ్మా యూఎన్ విఎన్ ఏవైనా సరే టూ సిరీస్, పాజిటివ్ టర్మ్ సిరీస్ అయితే లిమిట్ యూఎన్ బై విఎన్ మనం కనుక్కుంటాం. లిమిట్ యూఎన్ బై విఎన్ కనుక్కున్నప్పుడు సమ్ ఎల్, ఒక రియల్ నెంబర్ వస్తుంది. ఆ ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అయితే, నాట్ ఈక్వల్ టు అంటే 1/2 ఏమైనా రావచ్చు, 3/2 బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి 1, 2 ఏమైనా రావచ్చు. సో నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ద సిరీస్ సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ కన్వర్జెస్ ఆర్ డైవర్జ్ టుగెదర్. అంటే నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం చెక్ చేస్తాం. ఒకటి కన్వర్జ్ అయితే ఆటోమేటిక్ ఇంకోటి కన్వర్జ్ అవుతుంది, ఒకటి డైవర్జ్ అయితే ఆటోమేటిక్ ఇంకొకటి డైవర్జ్ అవుతుంది. ఓకేనమ్మా? ఒకవేళ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యి మళ్ళీ సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అయితే ఆటోమేటిక్గా సిగ్మా యుఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. కన్వర్జెంట్ వాట్ నెంబర్ అనేది ఏముండదు ఇక్కడ, జస్ట్ కన్వర్జెంట్ డైవర్జెంట్ అని చెప్తాం. ఓకే, సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ కూడా ప్రూఫ్ కూడా దాదాపుగా మీకు జస్ట్ ఏం రావాలి అంటే కన్వర్జెంట్ సిరీస్కి లేదా కన్వర్జెంట్కి డెఫినేషన్ రావాలి. రైట్. సో మనకేమి ఇచ్చినారు? ఫస్ట్ ఎప్పుడైనా సరే థీరం అని చెప్పినప్పుడు మనకి ఏమి ఇచ్చినారో మనం ఏం చేయాలి? మనకేమి ఇచ్చినారు? లిమిట్ కూడా ఇచ్చినారు. లిమిట్ అంటే ఏమి? కన్వర్జెంట్. లిమిట్ ఎగ్జిస్ట్ అయిందంటే కన్వర్జెంట్ అంటామా మనం? అంతేనా? రైట్. ఓకే, ఫస్ట్ చూద్దాం ఏమేమి ఇచ్చినారో చూద్దాం. సో గివెన్ దట్ లెట్ సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ ఆర్ టూ series of positive terms. అంటే పాజిటివ్ టర్మ్స్ అంటే ఏమో యూఎన్ గ్రేటర్ దాన్ 0 అండ్ విఎన్ గ్రేటర్ దాన్, రెండు గ్రేటర్ దాన్ 0 అని అర్థం ఫర్ ఆల్ ఎన్. ఇంకోటి ఏమి ఇచ్చినారు? లిమిట్ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, ఎల్ బిలాంగ్స్ టు ఆర్ ఇచ్చిన. ఇది మనకి ఇచ్చినారు. అయితే మనం ఏం చేయాలి? ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఎల్ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఏమవుతుందో మనం చేయాలి. అంతేనా? అంతే కదా మనం చేయాల్సింది.
ఫస్ట్ ఏ ఫస్ట్ ఏ చూద్దాం. ఇఫ్ ఎల్ నాట్ ఈక్వల్ టు 0, ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అంటే యూఎన్ గ్రేటర్ దాన్ 0 అండ్ విఎన్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి దట్ ఇంప్లైజ్ ఎల్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పచ్చా? అది కూడా గ్రేటర్ దాన్ వస్తుంది కదా. ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అంటే యూఎన్ గ్రేటర్ దాన్ 0, విఎన్ గ్రేటర్ దాన్ 0, ఎల్ నాట్ ఈక్వల్ టు 0, సారీ ఎల్ గ్రేటర్ దాన్ 0. సార్ ఇప్పుడు ఏమి ఇచ్చినారు మనకు? లిమిట్ యూఎన్ బై విఎన్ ఇస్ ఈక్వల్ టు ఎల్ అంటే ఏంటి దానికి మనకు డెఫినేషన్ ప్రకారం ఏమి? గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏం రాస్తాం? ఎం బిలాంగ్స్ టు ఎన్ సచ్ దట్, ఇది మర్చిపోకూడదమ్మా, చాలా చాలా అవసరం. మాడ్ యూఎన్ బై విఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. ఓకేనమ్మా, ఇది మీకు అర్థమైందా? లిమిట్ ఎస్ఎన్ ప్లస్ మనకి యూఎన్ బై విఎన్ ఉంది, అంతే తేడా, అంతే కదా. ఎగ్జిస్ట్ అయిందంటే మనం డెఫినేషన్ ప్రకారం రాసుకున్నాం. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చమ్మా అంటే మీది ఏం రాస్తుంది? మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎన్ బై విఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. సో ఏమవుతుంది? ఇది ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎన్ బై విఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. అంతేనా? ఎస్, క్లారిటీ వచ్చేసింది దానికి. ఇక్కడ మనకు సపోజ్ మనకేమన్నాము? సిన్స్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అంటే మీ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వచ్చింది కాబట్టి ఎప్సిలాన్ అనేది 0కి ఎల్కి మధ్యలో ఉంటుందని తీసుకుంటాం. ఓకేనా? అంటే ఏవైనా సరే టేక్ K1, K2 బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఆ K1, K2ని ఎలా తీసుకుందామంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు K1 అనుకుందాం అండ్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు K2. సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు K1, K2 అయ్యేటట్టుగా K1, K2లను మనం ఏవైనా అంతే కదా. ఇప్పుడు ఎప్సిలాన్ అనేది చాలా చిన్న విలువ, 0.99 అని నేను చెప్పినా కదా, చాలా మైన్యూట్ విలువ. బైలర్లో వస్తుంది, రియల్ నెంబర్స్లో వస్తుంది. కాబట్టి ఏమైనా సరే 2 రియల్ నెంబర్స్ తీసుకున్నాము. అది ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఒక రియల్ నెంబర్, ఎల్ ప్లస్ ఒక రియల్ నెంబర్ అనుకున్నాం, అంతేనా? రైట్. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏమవుతుంది? ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎన్ బై విఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకే, అంటే దీని ఏం రాయొచ్చమ్మా మనం? ఎల్ మైనస్ ఎప్సిలాన్ అంటే మనం ఏమనుకున్నాం? K1 లెస్ దాన్ యూఎన్ బై విఎన్ లెస్ దాన్ K2. దీని నుండి ఏమొస్తుందమ్మా? ఇంప్లాయిస్. సో దట్ ఇంప్లాయిస్ ఏమవుతుంది? K1 ఇంటూ విఎన్ లెస్ దాన్ యూఎన్ లెస్ దాన్ K2 ఇంటూ విఎన్. ఓకేనా? ఇది వరకు ఇది అందరికీ క్లియర్ అయిందమ్మా? ఎస్, ఇది 1 అనుకున్నామ్మా, ఇది 1. సో ఇప్పుడు ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అంటే మనం ఏం చూపించాలిమ్మా? ఏమన్నాము? యూఎన్ విఎన్ కన్వర్స్ ఆర్ డైవర్స్ టుగెదర్ కదా. అంటే ఇప్పుడు మనకు 4 కేసులు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఏదో ఒకటి మనకు తెలిస్తే మిగతాది అది కూడా ఒకటి కన్వర్జెంట్ అయితే మిగతాది కన్వర్జెంట్ అవుతుంది అనేది మనకు ఐడియా ఉంది. అంటే అది మనం చూపించాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ నేనేం తీసుకుంటాను? విఎన్ కన్వర్జెంట్ అని తీసుకొని యూఎన్ కన్వర్జెంట్ అని చూపిస్తాను. తర్వాత యూఎన్ కన్వర్జెంట్ అని తీసుకొని విఎన్ కన్వర్జెంట్ అని తీసుకుంటాను. సెకండ్ కేసు. థర్డ్ కేసు ఏమి? యూఎన్ డైవర్జెంట్ అని తీసుకొని విఎన్ డైవర్జెంట్ అని తీసుకుంటాను, చూపిస్తాను. అలాగే 4 కేసులు చూపిస్తాం నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అంటే ఏమన్నాము? ఒకటి కన్వర్జెంట్ అయితే ఇంకోటి కన్వర్జెంట్ అవుతుంది, ఒక డైవర్జెంట్ అయితే ఇంకోటి డైవర్జెంట్ అవుతుంది. అంటే కన్వర్ట్స్ ఆర్ డైవర్స్ టుగెదర్ అన్నాము కదా, మనం అది చూపించాలి కదా. అయితే దీనికి మీరు ఒక్కసారి కంపారిజన్ టెస్ట్ ఒక్కసారి చూడండమ్మా. యూఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్ K ఇంటూ విఎన్ అయితే విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. అలా కాకుండా యూఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు K ఇంటూ విఎన్ అయితే విఎన్ డైవర్జెంట్ అయితే యూఎన్ కూడా డైవర్జెంట్. ఇది క్లారిటీగా గుర్తుంది కదమ్మా మీకు? ఇది క్లారిటీ ఉందా? ఒకసారి ఇది క్లారిటీ ఉందా? ఓకే, లెస్ దాన్ ఉన్నప్పుడు అటువైపుది విఎన్ కన్వర్జెంట్ అయితే అది కన్వర్జెంట్ అయితే, గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు విఎన్ డైవర్జెంట్ అయితే యూఎన్ డైవర్జెంట్. ఇది మాత్రం మీకు క్లారిటీ ఉంటే ఇప్పుడు నేను రాస్తాను చూడండి అమ్మా. కేస్ 1 ఫస్ట్ కేసు. సో హియర్ కేస్ 1 చెప్పమ్మా.
మ్యామ్ రాఘవేంద్ర జాయిన్ అవుతాడంట మ్యామ్. ఓకే ఓకే జాయిన్ అయినాడా రైట్ రైట్ జాయిన్ అయిన వాళ్ళంతా మీ నెంబర్ చాట్ బాక్స్లో రాయమ్మా. ఎస్ రైట్. సో ఇప్పుడు కేస్ 1 చూడమ్మా. కేస్ 1లో ఫస్ట్ మనము కన్వర్జెంట్వి తీసుకున్నాం. ఫస్ట్ ఏం తీసుకున్నాం? ఫస్ట్ లెట్ లెట్ సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ బి కన్వర్జెంట్. అది కన్వర్జెంట్ అయితే అని, ఒకవేళ అది కన్వర్జెంట్ అయితే అంటే అప్పుడు ఇంకోటి కన్వర్జెంట్ అని చూపించాలంటే ఇది ఏం తీసుకుంటే సరిపోతుందమ్మా? నేను యూఎన్ కన్వర్జెంట్ అంటే ఇప్పుడు విఎన్ కూడా కన్వర్జెంట్ అని చూపించాలి. ఈ రెండు కేసుల్లో ఇక్కడ చూడండి, అంటే నేను ఒకటి రాస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో యూఎన్ కన్వర్జెంట్ అంటే ఫ్రమ్ 1 నేనేం తీసుకుంటా అంటే నాకు కావాల్సింది K1 VN లెస్ దాన్ యూఎన్ బై కంపారిజన్ టెస్ట్. ఏమవుతుందమ్మా? యూఎన్ కన్వర్జెంట్ అయితే లెస్ దాన్ ఉన్నప్పుడు యూఎన్ కన్వర్జెంట్ అయితే ఏమవుతుంది చెప్పాలి. కూడా కన్వర్జెంట్. సిగ్మా విఎన్ ఈజ్ కన్వర్జెంట్. ఇక్కడ మనం ఫ్రమ్ 1 నుండి మనకు కావాల్సింది మనం తీసుకుంటాం డైవర్జెంట్ అయినప్పుడు, కన్వర్జెంట్ అయినప్పుడు. నెక్స్ట్ కేస్ 2 చూడండమ్మా. కేస్ 2లో ఇప్పుడు విఎన్ తీసుకుంటాను నేను. లెట్ సిగ్మా విఎన్ బి కన్వర్జెంట్. అమ్మ సిగ్మా విఎన్ కన్వర్జెంట్, యూఎన్ కూడా కన్వర్జెంట్ కావాలంటే ఏం తీసుకుంటాం? ఫ్రమ్ 1 ఏం తీసుకుంటే అవుతుంది? UN less than K2. వెరీ గుడ్. యూఎన్ లెస్ దాన్ K2 విఎన్. సో బై కంపారిజన్ టెస్ట్. క్లియర్ అర్థమవుతుందమ్మా మీకు? బై కంపారిజన్ టెస్ట్. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి అమ్మా. సిగ్మా యూఎన్ కన్వర్జెంట్. ఈజ్ కన్వర్జెంట్. ఓకే, ఇప్పుడు డైవర్జెంట్కి వద్దాం. కేస్ 3, ఎందుకంటే కంపారిజన్ టెస్ట్ మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మనం రాసుకున్నాం. కేస్ 3. ఓకే, సో కేస్ 3లో నేనేమంటాను ఇప్పుడు? ఫస్ట్ సిగ్మా లెట్ సిగ్మా యూఎన్ బి డైవర్జెంట్. సో డైవర్జెంట్ అంటే ఏం తీసుకోవాలి మనం? గ్రేటర్ దాన్ని తీసుకోవాలి, అంతేనా? సో ఫ్రమ్ 1 ఇక్కడ చూడమ్మా, గ్రేటర్ దాన్ని తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ ఎవరైనా చెప్పాలా? ఫ్రమ్ 1 ఏం తీసుకోవాలి? యూఎన్ డైవర్జెంట్ అన్నాడు. UN greater than K1 V1. వెరీ గుడ్. అంటే ఫ్రమ్ 1 K1 VN లెస్ దాన్ యూఎన్, దట్ ఇంప్లైస్ యూఎన్ గ్రేటర్ దాన్ K1 V. సరే ఒక్క నిమిషం. మనం యూఎన్ డైవర్జెంట్ అంటే యూఎన్ గ్రేటర్ దాన్ కనిపించాలి, అంతే కదా? ఒక్క నిమిషం. ఎందుకంటే గ్రేటర్ దాన్ని తీసుకోవాలి మనం. ఫ్రమ్ 1 చూడు, యూఎన్ మనం ఏం చెప్తున్నాము? యూఎన్ K1 V. ఇప్పుడు యూఎన్ డైవర్జెంట్ అని చెప్పినామంటే మనకేం కావాలి? విఎన్ డైవర్జెంట్ కావాలి, అంతేనా? యూఎన్ డైవర్జెంట్ అని తీసుకున్నామంటే విఎన్ డైవర్జెంట్ కావాలి. విఎన్ డైవర్జెంట్ కావాలంటే అప్పుడు ఏం తీసుకుంటాం మనము? విఎన్ అటువైపు. ఎస్, నేను చెప్తా, ఇది తీసుకోవాలి. సెకండ్ తీసుకోవాలి. యూఎన్ లెస్ దాన్ K2 విఎన్. ఎలా చెప్తాను? యూఎన్ లెస్ దాన్ K2 విఎన్, దట్ ఇంప్లైస్ విఎన్ గ్రేటర్ దాన్ 1/K2 యూఎన్. ఇప్పుడు యూఎన్ డైవర్జెంట్ అయితే విఎన్ కూడా డైవర్జెంట్ అయితే గ్రేటర్ దాన్ ఉంది కదా, అదే కదమ్మా మన కంపారిజన్ టెస్ట్. చూడండి ఒకసారి కంపారిజన్ చూడండి. యూఎన్ గ్రేటర్ దాన్ K1 విఎన్. సో ఈ సిగ్మా విఎన్ ఒక్క నిమిషం అమ్మా. రైట్, అంతేనా? ఇంకెవరైనా ఉన్నారమ్మా? అంతే మేడం. సో కాబట్టి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అటువైపు ఉండాలి, గ్రేటర్ దాన్ మనం ఏది తీసుకుంటామో అది.
కాబట్టి ఏమవుతుంది బై కంపారిజన్ టెస్ట్ కన్ఫ్యూజ్ అవ్వదండి. సిగ్మా విఎన్ ఈజ్ డైవర్జెంట్. సో ఫోర్త్ కేసు ఏంటిమ్మా? ఫోర్త్ కేసు ఏం సిగ్మా తీసుకోవాలి? విఎన్ డైవర్జెంట్ అయితే Yes, yes. సిగ్మా యూఎన్. Yes. Case. Let sigma Vn be divergent. Let sigma Vn be divergent. సో మనం ఇప్పుడు ఏం చూపించాలమ్మా? సిగ్మా యూఎన్ డైవర్జెంట్ అని చూపించాలి. సో ఫ్రమ్ 1 ఏం తీసుకోవాలి ఇప్పుడు? విఎన్ అటువైపు ఉండాలి గ్రేటర్ దానికి, అవునా? చూడండి ఏది వస్తుంది? విఎన్ గ్రేటర్కి ఇదేనా వస్తుంది? ఎస్, less than UN ma'am. వెరీ గుడ్. K1 V1 VVN less than UN, అంటే that implies UN is greater than K1 V. Greater అంతేనా? సో విఎన్ డైవర్జెంట్ కాబట్టి బై కంపారిజన్ టెస్ట్ ఏమవుతుంది? సిగ్మా యూఎన్ డైవర్జెంట్. సిగ్మా యూఎన్ ఈజ్ డైవర్జెంట్. ఓకేనా? ఇప్పుడు క్లియర్గా 4 కేసెస్ తీసుకున్నామా? మనకేం అర్థమవుతుంది? ఒకటి కన్వర్జెంట్ అయితే ఆటోమేటిక్ ఇంకోటి కన్వర్జెంట్ అవుతుంది, ఒక డైవర్జెంట్ అయితే ఇంకో డైవర్జెంట్ అవుతుంది. సో ఎల్ నాట్ ఈక్వల్ టు 0. సపోజ్ ఇఫ్ ఎల్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ ద సిరీస్ సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ కన్వర్ట్స్ ఆర్ డైవర్స్ టుగెదర్. ఓకేనా? రైట్. సో సెకండ్ కేస్ ఏంటి? మై ఇఫ్ L is equals to 0 ma'am. చూద్దాం. ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, బి. If L is equal to 0. So if L is equal to 0 అంటే ఏమో లిమిట్ UN by Vn is equal to 0. అంతేనా? సో దీని ప్రకారం let epsilon greater than 0, there exists M belongs to capital N such that mod UN by Vn minus 0 ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇది బాగా గుర్తుండాలమ్మా. అన్ని టెస్ట్లు కూడా వెరీ ఇంపార్టెంట్ టెస్ట్లు అన్నీ ఒక 3-4 ఉంటాయి. ఇది వస్తే టెస్ట్ మనం ప్రూవ్ చేసినట్టే, ఈజీగా మనం థీరంని ప్రూవ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో దీని నుంచి ఏమవుతుంది? ఎందుకంటే ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి మనం మైనస్ ఎప్సిలాన్ అని రాయడానికి లేదు. ఏమవుతుంది? 0 లెస్ దాన్ UN by Vn లెస్ దాన్ ఎప్సిలాన్. ఓకే, సో దట్ ఇంప్లైస్ ఏమవుతుందమ్మా? మనకు ఏం రాయొచ్చు మనము? UN లెస్ దాన్ ఎప్సిలాన్ Vn బై కంపారిజన్ టెస్ట్. అందుకని కంపారిజన్ టెస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇదేం టెస్ట్? ఇది లిమిట్ కంపారిజన్ టెస్ట్, అది జస్ట్ కంపారిజన్ టెస్ట్. బై కంపారిజన్ టెస్ట్, ఇఫ్ సిగ్మా Vn ఈజ్ కన్వర్జెంట్, then sigma UN is convergent. అంటే మనకు మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా. సో థీరం ప్రూవ్ అయింది. లిమిట్ కంపారిజన్ టెస్ట్ అంటే ఏమంటే UN లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్ K ఇంటూ ఏదైనా సమ్ రియల్ నెంబర్ K ఇంటూ Vn అయితే సిగ్మా Vn కన్వర్జెంట్ అవుతే సిగ్మా UN కూడా కన్వర్జెంట్ అవుతుంది. సపోజ్ UN గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు K ఇంటూ Vn అయితే Vn డైవర్జెంట్ అయితే UN డైవర్జెంట్ అవుతుంది. ఓకేనమ్మా? ఇది క్లారిటీ వచ్చేసింది. సో అయితే ఇది లిమిట్ కంపారిజన్ టెస్ట్. అంటే ఏమంటే ఏవైనా సరే లెట్ సిగ్మా UN అండ్ సిగ్మా Vn బి 2 సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ ఎలా ఉన్నాయంటే లిమిట్ UN by Vn ఈజ్ ఈక్వల్ టు L అయ్యేలాగా ఉంటాయి. సో L బిలాంగ్స్ టు క్యాపిటల్ R. అయితే ఇఫ్ L నాట్ ఈక్వల్ టు 0, దెన్ ద సిరీస్ సిగ్మా UN సిగ్మా Vn కన్వర్ట్స్ ఆర్ డైవర్స్ టుగెదర్. ఎప్పుడు L నాట్ ఈక్వల్ టు 0. L ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యి ఇంకోటి ఏం కావాలి? సిగ్మా Vn కూడా కన్వర్జెంట్ అయితే అప్పుడు సిగ్మా UN కన్వర్జెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనము దాన్ని ప్రూవ్ చేస్తాము. సో L నాట్ ఈక్వల్ టు 0 అంటే ఆటోమేటిక్గా UN గ్రేటర్ దాన్ 0, Vn గ్రేటర్ దాన్ 0 కాబట్టి L గ్రేటర్ దాన్ 0 అవుతుంది. లిమిట్ UN by Vn ఇస్ ఈక్వల్ టు L అని తీసుకుంటే బై డెఫినేషన్ ఫర్ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు N సచ్ దట్ mod UN by Vn మైనస్ L ఇస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ N గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M. So from that, so minus epsilon
లెస్ దాన్ యూఎన్ మైనస్ ఎల్ మైనస్ ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి 0కి ఎల్కి మధ్యలో ఉంటుంది ఎప్సిలాన్. దాని నుంచి ఏమైనా సరే K1 K2 2 రియల్ నెంబర్స్ తీసుకుంటే ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఇజ్ ఈక్వల్ టు K1, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఇజ్ ఈక్వల్ టు K2 అలాగా తీసుకున్నాం. సో అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే K1 సిగ్మా యూఎన్ బై విఎన్ లెస్ దాన్ K2. ఈ నుంచి ఇక్కడ K1 విఎన్ లెస్ దాన్ యూఎన్ లెస్ దాన్ K2 విఎన్. సో దీని నుంచి మనము 4 కేసెస్ తీసుకొని వస్తాం. 4 కేసెస్లో ఒకసారి సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ లెస్ దాన్ ఆర్ కే, ఎందుకంటే ఈ లెస్ దాన్ ఉన్నప్పుడు కదా మనకు కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి ఈ ముందు కేసు రాసుకుంటాము. బై కంపారిజన్ రేట్ సిగ్మా విఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఒకవేళ సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అయితే లెస్ దాన్ కేసు మళ్ళీ రాసుకుంటే సిగ్మా ఇటువైపుది కన్వర్జెంట్ ఆటోమేటిక్గా యూఎన్ కన్వర్జెంట్ అవుతుంది. అలాగే డైవర్జెంట్కి మనం గ్రేటర్ దాన్ది రాసుకోవాలి కాబట్టి యూఎన్ డైవర్జెంట్ అయితే ఆటోమేటిక్గా విఎన్ డైవర్జెంట్ అవుతుంది. అదేవిధంగా విఎన్ డైవర్జెంట్ అయితే ఏమో దాన్ని కూడా గ్రేటర్ దాన్ టర్మ్ రాసుకున్నాం మనము. సో విఎన్ గ్రేటర్ దాన్ అయితే కంపారిజన్ టెస్ట్ నుంచి యూఎన్ కూడా, సో విఎన్ డైవర్జెంట్ అయితే యూఎన్ కూడా డైవర్జెంట్ అవుతుంది. ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అగైన్ ఎల్ నాట్ ఈక్వల్ టు 0కి మనము సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ ఆర్ డైవర్స్ ఆర్ కన్వర్ట్స్ టుగెదర్. ఒకవేళ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే లిమిట్ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ దిస్ m belongs to m such that యూఎన్ బై విఎన్ మైనస్ 0 లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. సో దీని నుంచి 0 లెస్ దాన్ యూఎన్ బై విఎన్ లెస్ దాన్ ఎప్సిలాన్ that implies un less than epsilon into vn. So by comparison test, if vn is convergent then en is convergent. ఏమో అర్థమైంది? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? క్లారిటీ వచ్చేసింది కదమ్మా, రైట్? ఓకే, సో స్టేట్మెంట్ ఏంటి? సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ ఆర్ 2 సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ లిమిట్ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయితే, ఎల్ అని మనకిస్తే, సపోజ్ ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అయితే సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ ఆర్ కన్వర్ట్స్ ఆర్ డైవర్స్ టుగెదర్. అంటే ఒకటి కన్వర్ట్ అయితే ఇంకోటి కన్వర్ట్ అవుతుంది, ఒక డైవర్ట్ అయితే ఇంకోటి డైవర్ట్ అవుతుంది, అది మీనింగ్. ఒకవేళ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యి సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అయితే సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అవుతుంది. సో దానికి మనము డెఫినేషన్ ప్రకారం ఇక్కడ రాసుకున్నాము, ఫస్ట్ ఇచ్చినవి రాసుకున్నాము, తర్వాత డెఫినేషన్ ప్రకారం రాసుకుంటే మనకి ఏమొచ్చింది? ఫైనల్గా K1 యువిఎన్ లెస్ దాన్ యూఎన్ లెస్ దాన్ K2 విఎన్ వచ్చింది. దీని నుంచి మనం 4 కేసెస్, సపోజ్ విఎన్ కన్వర్జెంట్ అయితే, సపోజ్ యూఎన్ కన్వర్జెంట్ అయితే బై కంపారిజన్ టెస్ట్ విఎన్ కన్వర్జెంట్ అని ఈ పార్ట్ని తీసుకుంటాం. ఈ టర్మ్ ఈ మొత్తం ఈ 3లో ఇది తీసుకుంటాం. ఏదో ఒకటి అవుతుంది, ఏదన్నా అవుతుంది ఏదన్నా అవుతుంది, అంతే కదా, అన్నీ కాదు కాబట్టి ఏదో ఒకటి తీసుకుంటాం. అదే తీసుకొని చెక్ చేస్తాం. అదేవిధంగా కన్వర్జెంట్కి సిగ్మా విఎన్ కన్వర్జెంట్కి సిగ్మా యూఎన్ డైవర్జెంట్కి సిగ్మా విఎన్ డైవర్జెంట్కి చూస్తాం. అయితే మనకు తర్వాత ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కూడా బై డెఫినేషన్ బై కంపారిజన్ టెస్ట్ హియర్ సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఇది థీరం అమ్మ. ఈ థీరం ఉపయోగించి మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తుంటాడు. అయితే మనకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు జస్ట్ యూఎన్ ఒకటే ఇస్తాడు. విఎన్ని మనమే విఎన్ని యూఎన్ నుంచి కనుక్కోవాలి. అది కనుక్కోవడానికి 2 టిప్స్ ఉన్నాయి. ఓకేసారి చెప్తాను నేను ఇక్కడ. టిప్స్ గుర్తుపెట్టుకోండి, ఎలా యూఎన్ రాబట్టాలి అనేది. నోట్ రైట్. For given series sigma un, for given series మనకిచ్చింది సిగ్మా యూఎన్ అనుకుంటాం. we have to choose the series సిగ్మా యూఎన్. ఎలా చూస్ చేసుకుంటాం? సో ఫస్ట్ కేసులో టేక్ ద ఫస్ట్ అప్రాక్సిమేషన్, ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. టేక్ ది ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ యూఎన్ యాజ్ విఎన్ by considering n large enough when
un is expressed as a power series of 1/n. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విఎన్ని మనమే కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలని దీన్ని బట్టి మీరు నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా ఏది విఎన్ ఏది అని చెప్తారు. సో ఎగ్జాంపుల్ 1, సపోజ్ సిగ్మా let un is equal to √n² + 1 - n. మనం విఎన్ కనుక్కోవాలి. మనకి యూఎన్ఏ ఇస్తారు, మనం దాని నుంచి విఎన్ కనుక్కొని తర్వాత లిమిట్ un/vn చేసి వాల్యూ 0 వస్తుందా, నాట్ ఈక్వల్ టు 0 వస్తుందా చూడాలి. నాట్ ఈక్వల్ టు 0 వస్తే విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది అని చెప్తాం. అయితే అలాంటి విఎన్ని మనం ఎలా కనుక్కోవాలి అని ఇలా వచ్చినప్పుడు సో యూఎన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా వచ్చామా దీన్ని n² + 1 హోల్ పవర్ 1/2 అని రాయచ్చా, 1/2 - n అంతేనా. సో దీంట్లో నుంచి n బయటికి రాసుకుంటే ఏమవుతుంది 1 + 1/n² హోల్ పవర్ 1/2. n² బయటకు వస్తుంది, పవర్ 1/2 కాబట్టి మనకేమవుతుంది 1 + 1/n² హోల్ పవర్ 1/2. 1/2 కాబట్టి n² బయటకు వస్తే n అవుతుంది, ఇది -n, రైట్. సో ఇది మనము బైనామియల్ థీరం ఎక్స్పాన్షన్ రాస్తాం అనుకోండి, ఏమవుతుంది 1 + n ఇక్కడ ఏముంటే 1/2 × 1/n² ప్లస్ 1/2 × 1/2 - 1/2 ఫ్యాక్టోరియల్ 1/n² హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ -n ఇలానే ఉంది కదా, ఈ -n ఏమో మీకు అర్థమవుతుంది. ఎక్కడ అర్థం కావడం లేదా? అర్థం కాకపోతే చెప్పండి. బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇది 1 + x పవర్ n ఉంటే ఏంటి 1 + nx ప్లస్ n × n - 1/2 ఫ్యాక్టోరియల్ × x² ప్లస్ n × n - 1 × n - 2/3 ఫ్యాక్టోరియల్ × x³ ప్లస్ సో ఆన్ ఇలా రాస్తాం. ఆ ఎక్స్పాన్షన్ ఇక్కడ n ప్లేస్లో మనకు 1/2 ఉంది, x ప్లేస్లో 1/n² ఉంది. ఏమైనా డౌట్ ఉందమ్మా? ఎస్, అర్థమవుతుందా లేదా నాకు చెప్పండి ఒకసారి. ఏమ్మా మీరు అర్థమవుతుందా లేదా? 1/2 తర్వాత మళ్ళీ 1/2 - 1 రాసినారు. అవును, n × n - 1 పైన ఉంది కదా ఎక్స్పాన్షన్ 1 + x పవర్ n 1 + nx ప్లస్ n × n - 1/2 ఫ్యాక్టోరియల్ × x². ఓకేనా, రైట్. మీకమ్మా అందరికి అర్థమవుతుందా? ఎవరికైనా ఏమైనా అర్థం కాలేదా? అర్థం కాకపోతే చెప్పండి మా, వెంటనే అడగండి. దట్ ఈస్ ఈక్వల్ టు n లోపలికి పంపించామనుకోండి మా ఏమవుతుంది n ప్లస్ 1/2n ప్లస్ ఒక n క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక n క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుందమ్మా n³ కదా మిగులుతుంది. ఎస్ చెప్పాలి మీరు, చెప్పకపోతే ఎట్లా? ఇక్కడ ఏమవుతుంది -1/2 అవుతుంది కదా, కాబట్టి -1/, ఇక్కడ 1 ఇదొకటి మొత్తం 8n³ ఒకటి పోతుంది కాబట్టి ప్లస్ సో ఆన్ -n ఒక n క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ -n ప్లస్ n ఉంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 1/2n - 1/8n³ ప్లస్ సో ఆన్. ఇది మిగులుతుంది, ఇది యూఎన్. మనము సింప్లిఫికేషన్ చేసిన తర్వాత యూఎన్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీని నుంచి మనము ఫస్ట్ టర్మ్ అదేగా చెప్పినాం, నేనేమనుకున్నాం మనము ఫస్ట్ అప్రాక్సిమేషన్. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే దెన్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పినామా ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఏంటి ఫస్ట్ అప్రాక్సిమేషను 1/2n కదా, అయితే 1/2 తీసుకోము మనము 1/n ఆఫ్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n అని తీసుకున్నాం. తర్వాత లిమిట్ UN/VN కనుక్కొని ఎల్ కనుక్కుంటాం. అది ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. ఫస్ట్ విఎన్ ఎలా తీసుకోవాలో మీకు తెలిస్తే క్లారిటీగా చెప్పచ్చు. ఓకేనమ్మా. ఒకవేళ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ సైన్ లెట్ UN ఈజ్ ఈక్వల్ టు sin 1/n అని ఇచ్చినారనుకోండి. sin xకి ఎవరైనా ఎక్స్పాన్షన్ చెప్తారమ్మా? ఎవరికైనా గుర్తుందా? sin x
x minus x cube by 3 factorial plus x power 5 by 5 factorial minus so minus x power 7 వెరీ వెరీ గుడ్ 7 factor. సో దాని ప్రకారం ఇప్పుడు సైన్ 1/n అంటే ఏం రాయొచ్చమ్మా మనం? సైన్ 1/n అంటే 1/n అంతేనా, మైనస్ 1/n హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/n హోల్ పవర్ 5 by 5 ఫ్యాక్టోరియల్ మైనస్ సో. ఓకేనా, క్లారిటీ వచ్చేసిందా? ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇక్కడ విఎన్ ఏమవుతుంది? విఎన్ ఏమవుతుంది ఆటోమేటిక్గా? 1/n. వెరీ గుడ్, 1/n. ఓకేనమ్మా. ఇంకోటి సెకండ్ టైప్, ఇలా ఎక్స్పాన్షన్ వచ్చినప్పుడు ఎక్స్పాన్షన్ రాసి మనం తీసుకుంటాము. ఇంకొకటి సెకండ్ టైప్ విఎన్ తీసుకునే దాంట్లో రైట్. సో సెకండ్ టైప్, ఇఫ్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ బై జీ ఆఫ్ ఎన్ అండ్ ది greatest indices of n in f of n and g of n are p comma q are respectively, then we take Vn is equal to n power p by n power q, that is equal to 1 by n power q minus అది Vnగా తీసుకుంటాం. అంటే పవర్ అలా వచ్చినప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ un is equal to n cube plus 2n square minus 1 by n square అనుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎన్ ఎంత ఇక్కడ? n క్యూబ్ ప్లస్ 2n కదా. హైయెస్ట్ పవర్ ఏముంది అమ్మా? హైయెస్ట్ పవర్ n క్యూబ్ ఉంది. కింద హైయెస్ట్ పవర్ ఏముంది? n స్క్వేర్. అప్పుడు విఎన్ ఏమవుతుంది అంటే n అవుతుంది. ఓకేనా, అర్థమైందా? చూసారు, విఎన్ ఏమవుతుంది ఇప్పుడు మనకు? ఎన్ క్యూబ్ బై అంటే 2 minus 3 అంతేనా, 1 by n power minus 1 అంటే n అవుతుంది. ఎస్, మీరు చేస్తుంటే అర్థమవుతుంది అమ్మా. సపోజ్ అలా దాంట్లోనే ఇది 1 అనుకోండి. సెకండ్ చూద్దాం. సపోజ్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ప్లస్ 2n మైనస్ 3 బై రూట్ ఎన్ అని. రూట్ ఎన్ ఇది కూడా రూట్ ఎన్ ప్లస్ 1 అనుకుంది. అప్పుడు విఎన్ మనం ఎలా తీసుకోవాలంటే పైన హైయెస్ట్ రూట్ ఎన్ అంటే n పవర్ 1/2నేనా కదా. అంటే ఏమవుతుందమ్మా? ఎన్ 2 minus 1/2 అవుతుందా. సో n పవర్ ఏమవుతుంది? 4 minus 3/2 అలా తీసుకుంటాం. ఓకేనా అమ్మా, అర్థమవుతుందా? ఒకవేళ ఫర్ సపోజ్ un is equal to n plus root n minus 1 by vn is equal to n cube minus 1 అనుకోండి. అప్పుడు vn ఏం తీసుకుంటామా? n by n cube. n by n cube అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by n స్క్వేర్. అర్థమైందా? క్లియర్గా అర్థమైందా vn ఎలా తీసుకోవాలి అందరికీ? రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మనము ప్రాబ్లమ్స్ చేసుకుందామా. ఓకేనా?